90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. అత్తవారింట్లో వేరే కాపురం పెడదాము అనుకునేటువంటి ఆడపిల్లకి భర్త సరిగా సపోర్ట్ చేయక పుట్టింటికి వెళ్ళిపోతారు. పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు ఒక తల్లిగా ఫ్యామిలీని అంటే ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మైండ్లో పెట్టుకొని చక్కదిద్ది పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. సో అటువంటి సమయంలో ఒక తల్లి కూతురికి ఏం చెప్పాల్సి ఉంటుందంటారు? వేరే కాపురం పెట్టుకోమని చెప్పాలి. అదేంటండి? మరి అయ్యే కదా ఇవాళ రేపు జరుగుతున్నాయి. మరి ఫ్యామిలీ వ్యవస్థ అత్తగారింట్లో పడలేదు అనగానే ఎమ్మటే ఏం జరుగుతుందండి? వేరే కాపురం పెట్టేయాలి. వేరే కాపురం పెట్టేసే చర్చలు ఎప్పుడు జరుగుతాయి? ఎవరైనా అదే మాట్లాడతారు. ఫస్ట్ చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు. నో జరగలేదబ్బా అని అనుకోలేదు. లేదు అమ్మో అత్తగారికి ఏం చెబుతాం, అమ్మో ఆ కుటుంబానికి ఏం చెబుతాం, అమ్మో వాళ్ళతో ఏం పడతామనో, లేకపోతే ఎందుకు వచ్చిందిలే అబ్బా ఈ గోల అనుకున్నప్పుడు, లేకపోతే మొగుడు 4 బెదిరించో, లేకపోతే మంచోడు మొగుడు అనుకోండి, లేదండి మా ఆవిడ్ని వేరే కాపురం పెట్టుకుంటామండి, మా అమ్మతోటి కాదండి, మా చెల్లితోటి కాదండి, అక్కతోటి కాదండి, లేకపోతే మా నాన్నతోటి కాదండి, మేము పెట్టుకుంటామండి అనుకుంటే వేరే కాపురం పెట్టేసేసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. అంతే. కానీ ఫ్యామిలీ వ్యవస్థ బాగుండాలి కదా. బాగుందబ్బా, నా కూతురు బాగుంటే చాలు, ఫ్యామిలీ వ్యవస్థ నాకేంటి. కానీ కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా. కానీ ఒక లైవ్ క్యారెక్టర్ స్టోరీ, నిన్నగాక మొన్న జరిగిన స్టోరీ చెప్తాను నేను మీకు. నాకు తెలిసి నేను ఆ పెళ్ళికి వెళ్ళి అక్షింతలేసి వచ్చిన పెళ్లి కథ. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం చాలా కష్టపడేటటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇల్లాలు అసలు విపరీతంగా ఎంత సమర్థవంతంగా అంటే, భర్త ఆ కుటుంబానికి సహకరించిన తాను కూడా భర్తతో పాటు కష్టపడుకుంటూ, ఎట్లా అంటే మార్నింగ్ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని, ఇంటినంతా శుభ్రం చేసుకొని, ఇంటి పనులు చేసుకొని, వంట చేసుకొని చక్కగా తను రెడీ అయ్యి ఇమ్మీడియట్గా తన పనిలో తను దిగిపోతుంది. తను చేసే పని ఏంటంటే ఐరన్ చేయటం. ఓకే. అలా కష్టపడుతూ సొంత ఇంటిని 3 స్టోర్ల బిల్డింగ్ని ఆవిడ సంపాదించింది. 3 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటటువంటి స్థాయిని కూడా ఆవిడ సంపాదించింది. ఆ క్రమంలో రీసెంట్గా 1 మంత్ బ్యాక్ మ్యారేజ్ జరిగింది. నేను కూడా వెళ్ళాను ఆ పెళ్ళికి, నేను కూడా ఆశీర్వదించి వచ్చా. కట్ చేస్తే నాకు 2 రోజుల కిందట జరిగిన విషయము నాకు ఎంత గర్వంగా అనిపించిందంటే, ఒక మహిళగా, ఒక తల్లిగా కూడా నేను ఒక పాఠం నేర్చుకున్నానేమో అనిపించింది ఆవిడని చూస్తే. జరిగిన స్టోరీ ఏంటి అని అంటే, పాపం ఆ పిల్ల ఇచ్చి చేసినటువంటి పిల్లవాడికి గవర్నమెంట్ ఉద్యోగం, కానీ జీతం తక్కువ. బట్ ఈవిడ ఏంటి సెక్యూరిటీ అక్కడ చూసింది అని అంటే, అవతల మగపల్లి వాళ్ళు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం కష్టపడేటటువంటి కుటుంబము, తర్వాత సొంత ఇల్లు ఒకటి ఉంది, ఈ పిల్లవాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, కాకపోతే జీతం కొంచెం తక్కువైనా భవిష్యత్తులో కాస్త కొంచెం నిలదొక్కుంటారు, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అని ఆవిడ పాపం ఉన్న స్థితిలో ఉన్నతంగానే మ్యారేజ్ చేసి పంపించింది. ఓకే. పంపించిన తర్వాత ఆవిడ అమ్మాయి కాపురానికి వెళ్ళి 15 రోజులు 20 రోజులు కూడా అవ్వలేదండి బాబు, 15 రోజులు అయిందేమో. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నుంచి బాధ్యత స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళకి. చొక్కాలు చూపించినారు. ఎవరో ఆ ఇంట్లో ఉన్న అత్తగారు, ఆడపడుచు. ఏం చొక్కాలు చూపించినారంటే వేరే కాపురం పెట్టే సిచ్యుయేషన్స్ మరీ ఘోరంగా ఉన్నాయి. ఎట్లా అంటే, వాళ్ళు వెళ్ళి మార్నింగ్ లేవగానే ఈ పిల్ల ఇంటి పని మొత్తం చేయాలి. కొత్త పెళ్లి కూతురు అయినా సరే పని మొత్తం చేయాలి. సరే వాళ్ళమ్మ కూతురికి ఏమి నేర్పింది? అది నీ ఇల్లు, నీ పని నువ్వు చేసుకోవాలి. వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనేది వంతులు పెట్టుకోవద్దు, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఆవిడకి చెప్పి పంపించింది. చేస్తుంది, ఎవ్రీథింగ్ షీఈస్ డూయింగ్. అక్కడ కండిషన్స్ ఏంటి అని అంటే, మార్నింగ్ అంతా వాళ్ళు కూడా సేమ్ అదే పనికి ఐరన్ చేయడానికి వెళ్ళిపోతారు. ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి కదా, వెళ్తూ వాళ్ళు క్యారియర్ బాక్స్ కట్టేసుకుని వెళ్ళిపోతారు. ఆ బాక్స్ కట్టుకోవడంలో ఆ పిల్లకి ఇంతే అన్నము ఇంతే కూర మిగిల్చి వెళ్ళిపోతారు. అది సరిపోదు. ఇంట్లో ఈవిడికి ఏంటి అని అంటే, వాళ్ళ ఆడపడుచు అనేది ఇంట్లో ఉంటుందన్నమాట. వాళ్ళ ఆడపడుచు అందరూ భోజనం చేసిన తర్వాత ఈ అమ్మాయి భోజనం చేయాలి. ఇక్కడ కండిషన్స్ అప్లై. ఎటువంటి కండిషన్స్ అండి? ఇదే, అందరూ భోజనం చేసిన తర్వాత అమ్మాయి భోజనం చేయాలి. అందరూ బ్రేక్ఫాస్ట్లు చేసిన తర్వాత మిగిలిన అమ్మాయి తినాలి. ఇక్కడ లాజిక్ ఏంటి చెప్తాను వినండి. ఇక్కడ అందరూ భోజనం చేసేసరికి ఆ అమ్మాయికి ఎంతో
అంతో మిగిల్చేసి మిగిలింది తినడం మొదలుపెట్టారు. మళ్ళీ ఎక్కువ వండకూడదు, వాళ్ళు చెప్పిన క్వాంటిటీనే వండాలి, అబ్బా. వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. ఆ పిల్లకి ఇంతే మిగిలింది, అరే నాకు సరిపోదు అని గుప్పెడు బియ్యం కడిగి పెట్టుకుందాము, లేకపోతే ఇంకొకటి ఏదైనా కూర చేసుకుందాం అంటే చేసుకుంటానికి వీల్లేదు. ఉన్నదే తినాలి, ఉన్నదాంతో కడుపు నింపుకోవాలి, నిండినా నిండకపోయినా బ్రేవ్ మని తేల్చాలి. అబ్బా. ఇలాంటివన్నీ పెట్టారు. ఇవన్నీ పాపం ఆ పిల్లగాడు చూశాడు, ఈ పిల్ల కూడా చూసింది. అన్నిటికంటే ఘోరమైనటువంటి నీచమైనటువంటి పని ఏంటి అని అంటే, భార్యాభర్తలు ఇద్దరు సంసారం చేస్తూ ఉంటే కిటికీలో నుంచి చూడటం, ఒక కిటికీలో నుంచి అత్తగారు, ఒక కిటికీలో నుంచి ఆడబడుచు. ఇది భరించలేనటువంటి విషయం. అని మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి, కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేని విషయాలు ఇట్లాంటివి ఉంటాయి. ఇలాంటివి చాలా కాపురాల్లో ఉన్నాయి. అందుకని ఇవాళ నేను రివీల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఎంత నీచమైనటువంటి పని చెప్పండి. అత్తగారికి ఏం పోయే కాలం, ఆడబడుచు పెళ్లి కాలేదనుకో, దాని బుద్ధి బురదలోకి లాగింది. తల్లిగా చెప్పాల్సిన అవసరం లేదా? ఈవిడ ఒక కిటికీలో నుంచి ఆవిడ ఒక కిటికీలో నుంచి వీళ్ళ కాపురం ఎట సజావుగా సాగుతుందా లేదా అని పాపం చూస్తున్నట్టున్నారు. ఏమన్నా ఉంటే ఏమన్నా సలహాలు ఇద్దాం అనుకున్నారో ఏం పాడో మరి పాపం వీళ్ళు అపార్థం చేసుకున్నారు అనుకుంటా వాళ్ళని. అక్కడ కాలింది. ఎవరికి కాలింది? కాలాల్సిన కొడుక్కే కాలింది. ఇమ్మీడియట్గా అతను ఆ పరిస్థితులన్నిటినీ గమనించాడు. భార్య చెప్పిందంతా విన్నాడు, అతను కూడా గమనించాడు. వెంటనే అతను ఏం చేశాడంటే, హిట కాదు ఇది, ఈ దరిద్ర కొంపలో నేను బడి ఉండలేను, నా భార్య అంటే చాలా ఇష్టం, అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, చాలా ఇష్టము. సో కాబట్టి నేను నా భార్య సంతోషంగా ఆనందంగా బ్రతకాలి, మేమిద్దరం బాగుండాలి, పద మీ అమ్మా నాన్నకి నేను చెప్పి వేరే కాపురం పెట్టుకుంటానని చెప్పేసి ఫస్ట్ పుట్టింటికి తీసుకొచ్చాడు అమ్మాయిని. ఓకే. పుట్టింటికి తీసుకొచ్చేసి ఆ మామగారిని అత్తగారిని కూర్చోబెట్టి, విషయం ఏంటంటే ఆ అత్తగారు చూడండి, ఆవిడ ఎంత కష్టజీవి అనంటే, పాపం వాళ్ళ ఈ భర్తకి కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ జరుగుతుంది. డయాలసిస్ అంటే ఆషామాషి కాదండి, ఖర్చు ఎంత ఉంటుందో. అది చేసుకుంటూ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ కష్టపడుతూ, కష్టజీవి, నిజాయితీగా కష్టపడేటటువంటి ఒక ఆడదాని గుండె ధైర్యం చూడండి. అయ్యో ఇన్ని కష్టాలు నాకే ఉన్నాయి కదా, అయ్యో ఇది కదా నా జీవితం అని ఏడుస్తూ కూర్చోలేదు ఆవిడ. కష్టపడుతూ ధైర్యంగా సమర్థవంతమైనటువంటి మహిళ, సమర్థమైనటువంటి అత్తగారు, సమర్థమైనటువంటి తల్లిని మనం ఈ క్యారెక్టర్లో చెప్పుకోవచ్చు. ఎలా అంటే, ఆ అమ్మాయిని తీసుకొని అతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటి బాబు అని, అల్లుడు గారు కూతురు అల్లుడు సేమ్ అదే దీంట్లో ఉన్నారు కదా, సరే ఊరికనే వచ్చారులే అనుకున్నారు. అల్లుడు గారికి చేయాల్సిన మర్యాదలన్నీ ఆవిడ చేశారు. చేసిన తర్వాత ఉన్న విషయం అల్లుడు గారు అత్తగారికి చెప్పారు, మామగారికి చెప్పాడు. ఏమండి ఇట్లా మీ అమ్మాయి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి మేము ఆ ఇంట్లో, కాబట్టి అంటే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది. ఏముందండి, నేను వేరే కాపురం పెట్టడానికి నేను డిసైడ్ అయిపోయాను, నేను వేరే ఇల్లు చూసుకుంటాను, చూసుకున్న తర్వాత మీ అమ్మాయిని తీసుకెళ్తాను, అప్పుడు దాకా మీరు మీ అమ్మాయిని ఇక్కడ పెట్టుకోండి, నేను చూడలేకపోతున్నా నా భార్య ఇలాంటి పడటము, ఆ ఇంట్లో పడటము అని చెప్పేసి అని అనగానే వెంటనే ఇంకొక ఆడదేం చేస్తుందండి, టపా 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 4 అత్తగారింటిని తిట్టేసేసి తర్వాత అల్లుడిని మెచ్చేసుకుని ఏమంటే ఈవిడ ముందు బయలుదేరుతుంది, ఏది ఇల్లు చూడడానికి. ఇల్లు చూసేసి కూతురు కాపురం పెట్టేయడానికి అల్లుడిని మెటికలు ఇరిచేసి మెచ్చుకోండి. ఆవిడ ఆ పని చేయలే. ఒకటే మాట చెప్పింది, బాబు భోజనం చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చే టైంకి నా బిడ్డను తీసుకొని నేను నీ ఇంటికి వస్తానని చెప్పింది. అతను భోజనం చేశాడు, ఆఫీస్కి వెళ్ళాడు. అతను ఆఫీస్ నుంచి వచ్చేసరికి కూతుర్ని తీసుకుంది, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఆవిడ అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న, నా కూతురు నుండి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, నా కూతురు వల్ల ఏమన్నా మీరు కష్టాలు పడుతున్నారా, ఇబ్బందులు ఏమన్నా పడుతున్నారా, ఫస్ట్ నాకు అది తెలుసుకోవాలి నేను అని అడిగింది. ఏమన్నా చెప్పడానికి 10-15 రోజుల్లో ఏం చెప్తారు? పొద్దున్నే పని చేస్తుంది, వంట చేస్తుంది, ఇంట్లో అన్నీ చేస్తుంది, అందరికి ఏం కావాలో చేస్తుంది, భర్త బాగానే చూసుకుంటున్నాడు, భర్త ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బాగానే ఉంది, నా కూతురు తరపు నుంచి తప్పులేదు. ఎమ్మటి అల్లుడి వైపు తిరిగింది, నీకు నేను నా కూతురునిచ్చి చేసింది ఎందుకో చెప్తా నేను అని తల్లిని ఒక్కటే అడిగింది, అత్తగారిని ఒక్కటే అడిగింది. ఇంకొకటి ఏంటంటే, ఈ అమ్మాయి చక్కగా రెడీ అవ్వద్దు, ఈ అమ్మాయి చక్కగా ఏమీ చేయొద్దు, ఆడపడుచుకు నచ్చదు, ఈ అమ్మాయి ఏది వేసుకున్నా పోటీకి వచ్చేస్తా ఉందన్నమాట. ముందు నీ కూతురికి పెళ్లి చేసి ఆ తర్వాత నీ కొడుక్కి పెళ్లి చేయాల్సింది నువ్వు.
పెళ్లి కాని పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు కిటికీల్లో నుంచి కాపురాలు చూసేదేంది? అదే భార్యాభర్తలు కాపురం చేస్తుంటే చూసేటటువంటి నీచమైనటువంటి సంస్కారాన్ని నేర్పినటువంటి నిన్ను ఏమనాలి? ఫస్ట్ చూసే తల్లివి నిన్నేమనాలి ముందు? ఇదే చెప్తున్నా నేను. తొందరలో నీ కూతురికి సంబంధం నిన్ను చూడమంటే నేను చూస్తా, నువ్వు చూసుకుంటే నువ్వు చూసుకో. పెళ్లి చేసి పంపి, పెళ్లి చేసి పంపి. నా కూతురు ఏమన్నా నీకు తప్పు చేసిందా, నీకు ఎదురు తిరిగిందా, లేకపోతే నీకు ఏ విధమైనటువంటి నష్టం కానీ కష్టం కానీ కలిగించిందా చెప్పు. అది కనుక భరించరానిదైతే, సరిదిద్దుకోలేనిదైతే ఇక్కడే ఈ ఇంట్లోనే చంపి పాతేసి నేను వెళ్ళిపోతా అని అల్లుడికేసి తిరిగి ఒక మాట చెప్పింది. బాబు, నేను నీకు ఇచ్చి చేసింది, నా కూతుర్ని ఇచ్చి చేసింది సొంత ఇల్లు ఉందని. నీ 20,000 లేకపోతే నువ్వు తెచ్చుకునే 25,000 30,000 జీతంతో నా కూతుర్ని వేరు కాపురం పెట్టుకొని ఏం పొడుస్తామని ఇచ్చాను అనుకుంటున్నావు? నా కష్టాజీత మొత్తాన్ని నీకు కట్నంగా ఇచ్చి నెత్తి మీద సొంత నీడ ఉందని ఇది చూసి, ఒక భద్రత, ఆర్థిక భద్రత ఇది చూశాను. తర్వాత నీది గవర్నమెంట్ ఉద్యోగం అని చూశాను. తర్వాత కుటుంబాన్ని చూశాను, ఒక కుటుంబం యొక్క అండని చూశాను నేను. ఇవన్నీ చూసి నేను నీకు ఇచ్చాను కానీ ఎత్తకపోయి నీకు వచ్చేటటువంటి జీతంతో నా బిడ్డని వేరే కాపురం పెట్టి ఏం చేస్తావు? నీ కాపురాన్ని, నీ అమ్మా నాన్నని, నీ ఇంట్లో పరిస్థితుల్ని చక్కదిద్దుకునే పని నువ్వు చేసుకో అని అల్లుడికి చెప్పింది. కూతురికి చెప్పింది, నీ ఇంట్లో పరిస్థితులు ఏది ఏమైనా నువ్వు చక్కదిద్దుకో. ఇంకొకసారి పుట్టింటికి వచ్చినావా మళ్ళీ ఏడా తీసుకొచ్చి ఏడా సంపి ఏడా పూడ్చి ఏడా పాతి పెట్టి ఇంటికి వెళ్ళిపోతా. కిక్కురు మంటే ఒట్టు సార్. ఒక్కళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తానని బెదిరించలా, కోర్టులకు వెళ్తానల్లా, ఇంకేం చేస్తానల్లా, రోడ్డు మీదకి లాగుతానల్లా. నిలబెట్టిందా, కడిగిందా, పద్ధతిగా మాట్లాడిందా, పద్ధతులు నేర్పిందా, వెనక్కి వచ్చిందా? ఇది తల్లి పాత్ర అండి. ఎంత స్ట్రాంగ్ గా చెప్పారు చూడండి. ఇది తల్లి పాత్ర. అంతేగాని కూతురు ఏడుస్తుంటే బొలోమని ఆడవడం, లేకపోతే కూతురు అమ్మో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేనమ్మా అంటే తీసుకెళ్ళి వేరే కాపురాలు పెట్టించేయటము. వేరే కాపురాలు పెట్టే ఉద్దేశం కూతురికి లేకపోయినా కూతురికి వేరే కాపురాలు పెట్టే ఆలోచనలు కలిగించడం ఉన్నాయి. నో డౌట్ నాగరాజు గారు, కొన్ని కుటుంబాలు అసలు ఎంత చెప్పినా మారనటువంటి కుటుంబాలు ఉన్నాయి. అవును, కానీ మొట్టమొదటి ప్రయత్నం అయితే ఈ తల్లి చేసిందిగా. ఎస్, ఫర్దర్ గా చూద్దాం. వాళ్ళు అసలు మారకపోతే అప్పుడు ఇంకేం ఆవిడ స్టెప్ తీసుకుంటుందో. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా జరిగిందంటే ఈవిడ మళ్ళీ ఏం రియాక్ట్ అవుతుందని నేను కూడా వెయిట్ చేస్తున్నా. ప్రతి తల్లి ప్రొటెక్షన్ కూతురు వెనక అలా ఉంటే ఏ ఆడపిల్ల కూడా కన్నీళ్లతో బ్రతకదు సార్, బ్రతకదు. పుట్టింటి ఇంకొకటి, ఆ పిల్లకి బాధ్యతలు నేర్పి పంపించింది. ఇది నీ ఇల్లు, నువ్వు వండుకో, నువ్వు తిను, నీ అత్తమామలకి పనిచేయి, నీ సంతోషంగా ఉండు నీ మొగుడితోటి. మొగుడికి చెప్పింది, నా కూతుర్ని గనక ఏమన్నా చేసినావో కొడుక ఏం తెలుసుకోవాలన్నా తెలుసుకుంటా. కూతురికి చెప్పింది, నీ ఇంట్లో జరిగే వాటిని నువ్వు గొంతెత్తి నువ్వు అబ్జెక్ట్ చేసి నిన్ను నువ్వు కాపాడుకొని నీ హక్కు ఏంటో ఇక్కడ నువ్వు సాధించుకోకపోతే బాధ్యతలతో పాటు హక్కులు ఉంటాయి. హక్కులు మాత్రమే తీసుకునే వాళ్ళకి బాధ్యతలు కూడా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ స్టోరీలో. హక్కులు నేర్పింది కూతురికి, బాధ్యతలు నేర్పింది. ముందు బాధ్యత నేర్పి పంపింది. ఆ బాధ్యతల వలయంలో కొట్టుమిట్టాడుతుంటే పిచ్చ మొఖం దానా, నీకు హక్కు ఉంది ఇక్కడ, నువ్వు కోడలు ఇక్కడ, నీది ఇది, నువ్వు యజమానురాలివి, ఇంటికి పని మంచివి కాదు అని తన హక్కులేంటో కూడా చెప్పి వచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి తల్లి స్టోరీ. బా, నిజంగా ప్రతి తల్లి కూడా ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి సార్. ఎందుకంటారేమో ఆవిడ తన జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠంతో తన ఒక ఉపాధ్యాయురాలయ్యింది కూతురికి. అలాగే తన జీవితానికి తను ఒక మాస్టర్ అయ్యింది. చూడండి, భర్తగా సహకరించినా సహకరించకపోయినా తను 24 గంటల కష్టజీవి. ఆ కష్టంతో నేను మాత్రమే బ్రతుకుండాలి అని అనుకోలే. సమాజంలో ఎలా బ్రతకాలో, సమాజంలో బిడ్డలకి కూతుళ్ళకి ఏమి నేర్పాలో, ఆడపిల్లకి ఎంత ధైర్యం నేర్పాలో, ఒక ఇంటికి పంపించిన ఆడపిల్లకి ఏ బాధ్యత నేర్పాలో, ఆడపిల్లకు ఉండవలసిన హక్కులేంటో, అలాగే అత్తింటి వాళ్ళకి ఈ ఆడపిల్లల తరపున వాళ్ళ పట్ల ఉండాల్సినటువంటి గౌరవం ఏంటో కూడా నేర్పొచ్చింది ఆవిడ. గుర్తు చేసి వచ్చింది ఆవిడ. అది సార్ జీవితం అంటే. ఆవిడ ఏం చదువుకుందండి? ఐరన్ చేసుకుంటుంది,
శుభ్రంగా ఐరన్ చేసి వచ్చింది అక్కడ జనాలను కూడా. మనం చేసే పని మనకు ఒక గురువు సార్. అవును. మనకి అది మన జీవితం మనకి బోళ్ళని పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలని మనం వల్లే వేసుకుంటూ ఉండాలి, ఎదుటివాడికి నేర్పిస్తూ ఉండాలి. ఉపాధ్యాయుడు ఎప్పుడు హక్కులు ఒకటే చెప్పి, మనము సివిక్స్ ఓపెన్ చేయంగానే హక్కులు ఒకటే నేర్చుకోం కదా సార్. హక్కులు చెప్పినటువంటి మాస్టర్ బాధ్యతలను కూడా చెప్తాడు మనకి. ఒరే నీకు హక్కులు, రైట్ టు ఓట్, రైట్ టు స్పీక్, రైట్ టు తోటకూర, రైట్ టు తొక్క, ఇవన్నీ చదువుకున్నప్పుడు ఒరే బాధ్యతలు, డ్యూటీస్ కూడా ఉన్నాయిరా నీకు అని చెప్పి, దేశాన్ని కాపాడే డ్యూటీ ఉంది, పక్కనాడికి ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండేటటువంటి డ్యూటీ నీది, ఇవన్నీ చెప్పినాడు. హక్కులు ఎన్ని ఇచ్చినాడో దాని పక్కన బాధ్యతలున్నాయి. మన జీవితము మనకి హక్కులతో పాటు బాధ్యతలను కూడా నేర్పాలి. నేర్పుతుంది నేర్చుకున్నవాడే మనిషి. చాలా బాగా చెప్పారండి. నిజంగా ప్రతి తల్లి కూడా కూతురు కాపురాన్ని నిలబెట్టాలి అనుకుంటే డైరెక్ట్గా ఇంటికి తీసుకువెళ్ళి జరిగింది మొత్తం కనుక్కొని ఇలా చెప్పుకొస్తే ఏ కాపురం అయినా సరే చాలా. అసలు చూడండి బాబు, నువ్వు తిని భోజనం చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి నా కూతురుని పట్టుకొస్తానంది. ఈలో మళ్ళీ కూతురుతో ఏం మాట్లాడలేదండి ఆవిడ. చూడండి, అల్లుడు చెప్పింది వింది, అప్పుడే అల్లుడు సమక్షంలోనే కూతురుతో మాట్లాడింది, శుభ్రంగా కూతురికి భోజనం పెట్టింది, పడుకో అంది, నిద్రపోయింది, సాయంకాలం అయింది, తీసుకెళ్ళింది, అప్పచెప్పి నా కూతురికి ఏమన్నా జరిగితే మిమ్మల్ని చంపి పూడుస్తానంది, నీ వల్ల ఈ కుటుంబానికి ఏదన్నా జరిగితే నిన్ను చంపి పూడుస్తానంది కూతుర్ని. అల్లుడికి చెప్పింది, ఊరే అయ్యా నీకిచ్చి నా కూతురునిచ్చి పెళ్లి చేసింది నీ 20,000 జీతమో 30,000 జీతమో చూసి కాదు, నీ చుట్టూ ఉన్న ఇన్ని సిచ్యుయేషన్స్ కూడా నా కూతుర్ని నీకు ఇవ్వడానికి కారణం నువ్వొక్కడివి, నీ జీతం కాదు, ఈ కుటుంబం కావాలి, ఈ యొక్క ప్రాపర్టీ కావాలి, నువ్వు కావాలి, నీ జీతం కావాలి, అన్నిటికీ మించి ఒక కుటుంబం సమిష్టిగా హాయిగా ఉండడం అనేది కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా నీకుంది అని చెప్పేసి గడ్డి పెట్టి వచ్చింది. ప్రతి తల్లి కూడా ఆ విధంగానే ఆలోచించాలి. అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.